మన స్వర్ణక్క మన ముందుకు వస్తుంది. పేదోళ్ళ సర్కారు గిది కాదా మన బాధలను దూరం చేస్తలేదా? పేదోళ్ళ సర్కారు గిది కాదా మన బాధలను దూరం చేస్తలేదా? ఓ అమ్మలారా కలారా, ఓ చెల్లెలారా అమ్మలారా అయ్యలారా తమ్ములారా, పేదోళ్ళ మన పేదోళ్ళ అరే పేదోళ్ళ సర్కారు గిది కాదా మన బాధలను దూరం చేస్తలేదా? బాధుడే బాధుడుండే అవ్వలచ్చమవ్వ, బాధుడే బాధుడుండే అవ్వలచ్చమవ్వ, మన సంచి నిండా పైసలున్న అవ్వలచ్చమవ్వ, కొంచెమన్న మిగలకుండే అవ్వలచ్చమవ్వ, కొంచెమన్న మిగలకుండే అవ్వలచ్చమవ్వ, కొంచెమన్న మిగలకుండే అవ్వలచ్చమవ్వ, చెయ్యి కడుపు సల్లగుండ చెల్లి మన ఆడవాళ్ళ ఆశీర్వదించినాది అక్కలార ఒట్టు, ఆశీర్వదించినాది అక్కలార ఒట్టు, ఆశీర్వదించినాది అక్కలార ఒట్టు. ఇక ఖచ్చితంగా హామీలిచ్చి ఉచితంగా బస్సులల్ల ఆడవాళ్ళ తీసుకెళ్ళ రాష్ట్రమంతా రాజు పడక, మహాలక్ష్మి పథకం వచ్చనే ఓయబ్బ ఉచితంగా బస్సులల్ల దింపబట్టనే, మహాలక్ష్మి పథకం వచ్చనే ఓయబ్బ ఉచితంగా బస్సులల్ల దింపబట్టనే. ఇక దూరం ఉన్న తీర పెరిగినే ఓయబ్బ రాను పోను ఛార్జీలన్నీ మనకు మిగిలినే, పేదోళ్ళ సర్కారు గిది కాదా మన బాధలను దూరం చేస్తలేదా? అగో పేదోళ్ళ సర్కారు వేడుకుంటూ ఇప్పుడు డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం జరుగుతున్న కార్యక్రమాల పైన మరియు ముఖ్యంగా గంజాయి లాంటి భయంకరమైనటువంటి మత్తు వల్ల చాలా మంది ముఖ్యంగా యువతరము నిర్వీర్యమైతున్నటువంటి సంఘటనలు మనం సమాజంలో చాలా చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటి అలవాట్లు ఉన్నట్టయితే మనం ఒక బాధ్యత గల పౌరుల్లాగా మనము రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. సరైనటువంటి దారిలో మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఇప్పుడు ఒక సందేశాత్మక గీతం పద్మావతి. డ్రగ్స్ మహమ్మారిని తరమాలన్నా సామాజిక బాధ్యతతో ఉండాలన్నా, డ్రగ్స్ మహమ్మారిని తరమాలన్నా సామాజిక బాధ్యతతో ఉండాలన్నా, ఎంజాయ్ కాదుర మన జీవితమన్నా ఆలోచన చెయ్యకుంటే బతుకేస్తున్నా, ఎంజాయ్ కాదుర మన జీవితమన్నా ఆలోచన చెయ్యకుండా బతికేస్తున్నా. మాదక ద్రవ్యాల మత్తు ముంచును మనలరన్నా, ద్రవ్యాల మత్తు ముంచును మనలరన్నా, మాదక ద్రవ్యాల మత్తు ముంచును మనలరన్నా, మాదక ద్రవ్యాల మత్తు ముంచును మనలరన్నా. ఎన్నో కుటుంబాలు ఆగమైపోయెను నేడు రన్న, డ్రగ్స్ మహమ్మారిని తరమాలన్నా సామాజిక బాధ్యతతో ఉండాలన్నా, డ్రగ్స్ మహమ్మారిని తరమాలన్నా సామాజిక బాధ్యతతో ఉండాలన్నా. యువతి యువకులు మీరు డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితంలో కోల్పోతారు బంగారు భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును. గంజాయి మత్తుతోని ఎంజాయ్ చేస్తే నీవు, గంజాయి మత్తుతోని ఎంజాయ్ చేస్తే నీవు, గంజాయి మత్తుతోని ఎంజాయ్ చేస్తే నీవు, గంజాయి మత్తుతోని ఎంజాయ్ చేస్తే నీవు. నీ బతుకు ఆగమయ్యి నిండు జీవితాన్ని అమ్మేస్తది. డ్రగ్స్ మహమ్మారిని తరమాలన్నా సామాజిక బాధ్యతతో ఉండాలన్నా, డ్రగ్స్ మహమ్మారిని తరమాలన్నా సామాజిక బాధ్యతతో ఉండాలన్నా, ఎంజాయ్ కాదుర మన జీవితమన్నా ఆలోచన చెయ్యకుంటే బతుకేస్తున్నా, ఎంజాయ్ కాదుర మన జీవితమన్నా ఆలోచన చెయ్యకుంటే బతుకేస్తున్నా, ఆలోచన చెయ్యకుంటే బతుకేస్తున్నా, ఆలోచన చెయ్యకుంటే బతుకేస్తున్నా, ఆలోచన చెయ్యకుంటే బతుకేస్తున్నా. ఈ విధంగా డ్రగ్స్, గంజాయి లాంటి భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే మన విలువైనటువంటి జీవితం అత్యంత తక్కువ సమయంలోనే ముగిసిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా మరొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే మనము ఆ మత్తులో అలవాటు ఉన్నవాడు ఆ మత్తులో ఎలాంటి నేరాలకు ఘోరాలకు బలైనటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా, ఇలాంటి అలవాట్లు ఎవరికైనా జరిగితే ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు కనుక మీకు కనిపించినట్లయితే వినిపించినట్టయితే సంబంధిత పోలీస్ శాఖ వాళ్ళకి సమాచారం అందించడమే కాకుండా ఆరోగ్య శాఖ వాళ్ళకు సమాచారం ఇచ్చినా కూడా సంబంధిత
వాళ్ళని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా తిరిగి మామూలు మనుషులుగా తయారు చేసుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా, తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా, ప్రభుత్వంతో పాటు సహకరించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి మీ అమూల్యమైనటువంటి విలువైన సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.